హాయ్ అండి. ఈరోజు చాలా రుచికరమైన ఎండు రొయ్యల కోడిగుడ్లు పులుసు ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. ఎండు రొయ్యల ప్రత్యేక రుచి కోడిగుడ్లతో కలిస్తే ఈ కూర ఇంకా టేస్టీగా ఉంటుంది. మా ఇంటి స్టైల్లో సింపుల్గా చేసిన ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం ఎందుకు, వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇప్పుడు రెసిపీని ప్రారంభిద్దాం. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను. కోడిగుడ్లను ఒక పక్క ఉడకబెడతాను. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేశాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇవేమో ఎండురాయలు. ఇప్పుడైతే ఎండురాయలు వేస్తాను. ఎండురాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేస్తాను. మూత పెట్టేస్తానండి ఒక 5 నిమిషాలు. తర్వాత ఎండురాయలు ఫ్రై అవుతా ఉంటారు. ఇప్పుడైతే ఎండురాయలు ఫ్రై అవ్వాలి కదండి, ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్, పచ్చిమిరపకాయలు వేస్తాను. కోడిగుడ్లు అయిపోయేసి వేస్తాను. కలిపే ఫ్రూట్స్ ఇప్పుడైతే ఉల్లిపాయలు, ఎండురాయలు ఫ్రై అవ్వాలి కదండి, కొంచెం సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేసి కొంచెం పసుపు కూడా వేస్తాను. కొద్దిగా అలా ఉంటుంది హోలీ రోజుల్లో జనవరికి పసుపు కొంచెం కారం కూడా వేస్తాను. కొంచెం కాదండి, ఎక్కువ వేసుకుంటాం. కారం అయితే గట్టిగా తింటా. కోడిగుడ్డు నీళ్ళు తెస్తాను సార్, కాసేస్తాను లాంగ్. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను. బాయిల్ అయిన తర్వాత నిమ్మకాయ వేస్తానండి. నిమ్మకాయ వేసిన తర్వాత కోడిగుడ్లు వేస్తాను. ఇంకొన్ని కోడిగుడ్లు అయితే రెడీగా ఒలిసి పెట్టుకున్నాను, ఉడకబెట్టేసి ఒలిసేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. ఇప్పుడైతే బాయిల్ అయిన కదండి, ఇదిగోండి నిమ్మకాయలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. గింజలు లేకుండాను నిమ్మకాయ ముక్కలు వేస్తున్నాను. నిమ్మకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి తర్వాత కోడిగుడ్లు, కరివేపాకు వేస్తానండి. మళ్ళీ మనసు వేస్తాను కోడిగుడ్లండి. ఇప్పుడైతే ఒకసారి దమ్ వేసి మూత పెట్టేస్తాను. కరివేపాకు వేస్తాను తర్వాత. ఇప్పుడైతే కూర అయిపోయింది. కరివేపాకు వేస్తున్నాను. అయిపోయిందండి. ఎండురాయలు కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి భవానీ డైరీ జోని సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు.